సందర్భంలో సకల జిల్లా సమ్మెలో ఒక అన్యాయం ఏం జరిగిందంటే ఓన్లీ తెలంగాణ ఏరియాలో మాత్రమే ఎల్ఆర్లు ఇవ్వడం జరిగింది. అదే సీమాంధ్రలో మాత్రం 24 hours ఎక్స్ట్రా సప్లైని కూడా అందించిన సందర్భాన్ని మనం చూసాం. ఇక్కడ కౌంటింగ్ అవుతుంటారు విద్యుత్ సోదరులు. ఎన్నో సందర్భాల్లో మీరు ఈక్వల్ షేరింగ్ చేయండి అన్నప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఇందాక మా సార్ చాలా క్లియర్ గా చెప్పారు, మాకు 610 జీవో లేదు, 2009 నుంచి వచ్చింది, అది కూడా పార్షియల్ గా వచ్చింది, ఇప్పటికీ పూర్తిగా రాలేదు. ఇప్పటికిప్పుడు ఇంకా 610 జీవో ప్రకారం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తే 475 ఏఈ పోస్టులు ఓన్లీ ఏపీ ట్రాన్స్కోలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయాల్సిన అవసరం. స్పెషల్ డ్రైవ్ 1 man కమిషన్ గిర్లాన్ కమిషన్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఏదైనా రీజనల్ అన్బ్యాలెన్స్ ఉంటే ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి అన్నాడు. రెక్టిఫై చేసుకోవాల్సిన సందర్భం వస్తే ఎవరైతే తమ రీజన్ కాకుండా తమ జోన్ కాకుండా ఈ జోన్కి వచ్చారో వాళ్ళని రీపాట్రియేట్ చేయమన్నాడు. అలాగే ఇంకా చేస్తే దాదాపు ఇక్కడ ఉన్న ఎస్సీలకు ఇమ్మీడియట్ గా సిఈ రావడమే కాకుండా మొత్తం 150 మందికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా 475 ఏఈ పోస్టులు స్పెషల్ డ్రైవ్ ఫర్ తెలంగాణ ఓన్లీ 10 జిల్లాలకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏపీ ట్రాన్స్కోలోనే ఉంది. అలాగే 4 కంపెనీలు ఉన్నాయి. ఇంటూ 4 కాకుండా కొంచెం తక్కువైనా సరే నియర్లీ 1400 ఏఈ పోస్టులు తెలంగాణలో ఉన్న ఇంజనీర్స్ కి అందాల్సిన అవసరం ఉంది. ఇవాళ యావరేజ్ జీతం కనీసం 60,000 రూపాయలు ఏఈగా ఉన్నది. అంటే ఇంత అన్యాయం చేసిన సందర్భం మనం కండ్లారా చూస్తున్నాం. ఇప్పటికీ దాని మీద ఉద్యమంగా 1 year బ్యాక్ నోటీస్ ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు నోటీస్ ఇస్తున్నాం. మొన్ననే ఒక రిక్వెస్ట్ గా ఇచ్చున్నాం, అవసరం అనుకుంటే లీగల్ గా కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాటి మీద 3 కేసులు కూడా మనం వేసిన సందర్భం. అదే రకంగా డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే మనకు రివర్స్ గా ఉన్నాయి. ఒకవేళ అదే సందర్భంలో మనం అనుకున్నట్టు ఇంకా జరగకపోతే మాత్రం మిమ్మల్ని ఇంకొకసారి కూడా ఇబ్బంది పెడతాం, ఆ విద్యుత్ సోద ముట్టడిలో మీరు కంపల్సరిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.